పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేసి రైతాంగానికి న్యాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో పత్తి రైతులు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆందోళనకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా సిపిఐ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిపిఐ ఏఐకేఎస్ నాయకులు చేర్యాలలోని సిపిఐ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి ఆందోళన చేశారు. భారీ వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతినడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి పత్తిని సిపిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే గిట్టుబాటు ధర చెల్లకుండా అధికారులు ఇబ్బందులకి గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తి సిసి కొనుగోళ్లను పరిశీలించడం జరిగింది. ఈ పత్తి విత్తనం పెట్టిన నుంచి నకిలీ విత్తనాల కాడ ఆడ ఇబ్బందే. పత్తి నాటిన తర్వాత సకాలంలో వర్షాలు పడక, మసాలా బస్తాలు, యూరియా బస్తాలు దొరకక, ఆ ట్యాంకు వర్షం పడక, అవసరం లేని దగ్గర వర్షం పడి, అవసరం ఉన్నప్పుడు వర్షం పడక పత్తి రైతులు మొత్తం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పత్తి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వర్షాలు బాగా విపరీతంగా పెరగడం, వర్షాలు పడడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి ఏర నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించినటువంటి పత్తి పంటను సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కేంద్రం తీసుకొచ్చినటువంటి కపాస్ యాప్ వల్ల రైతాంగం తీవ్ర గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి రైతులకు డబ్బా ఫోన్లే లేకుండా స్మార్ట్ ఫోన్లు ఉండాలి. వాళ్ళు ఒక రోజు ముందే స్లాట్ బుక్ చేసుకొని ఈ పలానా మిల్లుకు తీసుకుపోయి అమ్మాలనే ఒక నిబంధన ఉంది. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు గత సంవత్సరం ఎకరానికి 12 క్వింటాలు సిసిఐ కొనుగోలు చేసేది. ఈసారి దాన్ని కుదించి 7 క్వింటాలకే పరిమితం చేయడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తేమ శాతం అసలే ఈసారి అతిగా భారీగా వర్షాలు పడి పత్తి పంట పూర్తిగా దెబ్బతిని రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. 12% ఉంటేనే మద్దతు ధర ప్రకటిస్తాం, సిసిఐ కొనుగోలు చేస్తామని నిబంధన